సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. హర్ష సాయి, ఈ నేమ్ తెలియని వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఈ మధ్య డిజిటల్ మీడియాలో చాలా ఆరోపణలు వినబడుతున్నాయి. కానీ అవన్నీ నిజాలా లేకపోతే నిజంగానే ఆరోపణలా, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే డైరెక్ట్ మనం హర్ష సాయి గారితో మాట్లాడితేనే వీటన్నిటికీ ఆన్సర్ దొరుకుతుంది. హలో హర్ష సాయి గారు. హాయ్ అండి. సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. అంటే ఇవన్నీ జనాల్లో కొన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఓకే. చాలా కమెంట్స్ లో కూడా నేను చదివాను. సో మరి జనాల యొక్క కమెంట్స్, వాళ్ళ యొక్క క్వశ్చన్స్ అన్ని మీకు స్ట్రైట్ వేలో అడుగుతా. మీరు జెన్యూన్ గా ఆన్సర్ చెప్తారా? జెన్యూన్ గా ఆన్సర్ చెప్తా. ఫస్ట్ క్వశ్చన్ ప్లీజ్. హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం అనేది అది చాలా పెద్ద ఆరోపణగా ఇప్పుడు అంతా వినబడుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది మీరు చేయడం కరెక్టేనా? నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను అనుకోండి. ఏంటంటే బేసిక్గా మీరు టిక్ టాక్ అన్న యాప్ని వాడారా? ఎస్. మీకు ఇష్టమేనా అది? ఓకే. ఆ బ్యాన్ అయిన టిక్ టాక్ని ఇప్పుడు వాడలేకపోతున్నాం. కానీ భారతదేశంలో నలుమూలల యువత ఎందుకు బెట్టింగ్ని ఆడగలుగుతుంది? ఏ బెట్టింగ్ అన్నది ఇల్లీగల్ కదా. ఇక్కడే ఒక కిటుకు ఉంది. ఏ సమస్యకైనా సమాధానం దాని మూల కారణం ఏంటి అన్నది కనిపెట్టడంలో ఉంది. ఇప్పుడు బెట్టింగ్ అన్న సమస్యని అరికట్టాలంటే ఏం చేయాలి తెలుసా? భారతదేశంలో ఆ బెట్టింగ్ యాప్లు ఓపెన్ అవ్వకుండా దాన్ని తీవ్రంగా బ్యాన్ చేయాలి. ఎందుకంటే మీకు ఇంకొక సింపుల్ ఎనాలజీ చెప్తా. ఇప్పుడు ఒకరు ప్రమోట్ చేశారు, ఆయన ప్రమోషన్ ఆపారు అనుకోండి, ఇంకొకరు చేస్తారు. వాళ్ళందరూ ప్రమోషన్ కూడా ఆపితే డైరెక్ట్గా యూట్యూబ్లో 5 seconds యాడ్ ఉందో చూసారా, దాని ముందు ప్లే అయిపోతున్నాయి. లేదా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో స్క్రోల్ చేస్తుంటే ప్లే అయిపోతున్నాయి. సో ఇక్కడ ప్రమోట్ చేయడం అన్నది మనం అందరం ఒక సమస్యగా చూస్తున్నాం. కానీ దాని రూట్ కాజ్, దాని మూల కారణం వచ్చి ఏంటంటే అది ప్రాపర్గా బ్యాన్ అవ్వట్లేదు, అవి ఇంకా ఫంక్షన్ అవుతుంది. మరి దాని గురించి ఫస్ట్ దాన్ని అరికట్టినప్పుడు బెట్టింగ్ని ఎవరైనా ప్రమోట్ చేయాలన్నా అవ్వదు, ఆడడం అవ్వదు, ఆపరేట్ కూడా అవ్వదు. మొత్తంగా ఫుల్ స్టాప్ పడిపోతుంది. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే టిక్ టాక్ లాంటి యాప్స్ బ్యాన్ అయిపోయాయి, ఎవరు వాడడం అవ్వట్లేదు. కానీ ఇంకా స్టిల్ ఈ బెట్టింగ్ని ఎందుకు వాడడం అవుతుంది అన్నది, దీనికి ఏమైనా మీ దగ్గర సమాధానం ఉందా? అంటే కొన్ని పర్మిషన్స్, లైసెన్స్ ఉన్న వాటిని ఉంచుతున్నారు, కొన్ని వాటిని బ్యాన్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే సిస్టంలో ఉన్న లూప్స్ని వాడి ఆపరేట్ చేస్తున్నారు. వీళ్ళు ఎవరు చేసినా చేయకపోయినా అది ఫంక్షనల్ అయ్యేలా చేస్తున్నారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చేసినవి ఇంటర్నెట్లో మీరు చూసిన సెలబ్రిటీలు అందరితో పోల్చుకుంటే నేను చేసినవి చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. నా దగ్గరికి ఎన్నో బ్రాండ్స్ వస్తూ ఉంటాయి హర్ష సాయితో ఇది చేయాలని. అయితే బ్యానడ్ ఆప్స్ లిస్ట్లో ఉన్నవి మేము ఏవి చేయం. అందులో లేకపోతే అది కూడా ఇండైరెక్ట్గా ప్రమోట్ చేస్తాం, డైరెక్ట్గా ఎప్పుడు చేయం. మీ ఆసక్తి బట్టి మాత్రమే. జాగ్రత్త అన్నది ముఖ్యం, బాధ్యత అన్నది ముఖ్యం, ఇలాంటి వార్నింగ్లు ఇస్తూనే చేస్తాం. సో ఇప్పుడు మేము చేయలేదు అనుకుందాం, ఏమవుతుందో తెలుసా? ఆ బడ్జెట్ మాకు ఏదైతే ఉందో కేటాయించే బడ్జెట్ వేరే 10 మంది క్రియేటర్స్కి డిస్ట్రిబ్యూట్ అవుద్ది. వాళ్ళైతే మాలా చెప్పరు. వాళ్ళకు ఒక స్క్రిప్ట్ ఇస్తారు, ఇదే విధంగా చెప్పండి, మేము ఇల్లులు కట్టుకున్నాం, కార్లు కొనుక్కున్నాం అని. ఇంకొంతమంది ఇర్రెస్పాన్సిబుల్గా ఏదో టెలిగ్రామ్ లింకుల్ని క్రియేట్ చేసి అందరినీ అక్కడికి రప్పించి బలవంతంగా ఆడిస్తున్నారట. అంటే టెలిగ్రామ్ ఇంకొంతమంది ఏంచి వాళ్ళ డబ్బుల్ని తీసుకొని గాల్లో ఇసిరి ఏవో స్టంట్లు చేసి ఇలా ఆడితేనే వస్తున్నాయి అన్నట్టు అంటున్నారంట. సో ఇక్కడ మీరు ఆలోచించండి, క్లియర్గా ఆలోచించండి. ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది, నేను వదిలేసాను అనుకోండి, మేము చాలా బాధ్యతగా చేస్తాం. ఈ 10 మంది చేయడం వల్ల ఆడేవాళ్ళ సంఖ్య దారుణంగా పెరుగుతుంది. మేము చేయడం వల్ల బేసిక్గా ఇప్పుడు వరకు ఆ సంఖ్యను తగ్గించగలిగాం. అండ్ దాని నుంచి వచ్చిన డబ్బులు 4 మంచి పనులు చేయడానికి వినియోగించాం. సో ఇలాంటి పాయింట్ని మీరు కనుక క్లియర్గా అండర్స్టాండ్ చేసుకున్నట్టయితే మేము చేయకపోవడమే పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే అది ఇలాంటి మిస్యూజ్ చేసే వాళ్ళ చేత ఏదైతే మేము తీవ్రంగా ఖండించేది ఏదైతే ఉందో వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి అలా మా ఫ్యాన్ పేజీలకు కూడా అలాగే ఇచ్చారు. మేము చేయడం ఆపేయగానే వాళ్ళు కూడా అగ్రెసివ్గా ప్రమోట్ చేసేవారు. ఏం చెప్తాం మరి? మీరు ఒక పాయింట్ చెప్పారు కాబట్టి నాకు ఇంకొక డౌట్ వచ్చింది. టెలిగ్రామ్లో అంటే మీకు కూడా ఒక అకౌంట్ ఉండి మీరు పర్సన్స్ అందరినీ, పీపుల్ అందరినీ కూడా యాడ్ చేసి లేదు గేమ్ ఆడిస్తున్నారు అనేది కూడా వినడం లేదు. అది ఫాల్స్ ఎలిగేషన్. మేము ఏ రోజు కూడా ఏది యాడ్ చేయలేదు. కావాలంటే దీని గురించి ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో చాలా ఇదవుతుంది. నేను ఇంకొక ప్రూఫ్ మీకు చూపించాలనుకుంటున్నాను, మీకు సంబంధించింది. మీ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది బయటకు లీక్ అయింది. మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఇది మీ అకౌంటేనా? నాదే. దాన్ని బేసిక్ ఏమంటారంటే బ్యాంక్ స్టేట్మెంట్ అన్నారు, అది ఇన్వాయిస్ అంటారు. ఓకే, అది ఎవరికైనా సృష్టించవచ్చు. మీరు ఒక ఇంటర్వ్యూకి 100 కోట్లు తీసుకుంటున్నారు అన్నదానికి నా దగ్గర ఒక ప్రూఫ్ ఉంది, చూపించమంటారా? నేనా? మీరే. దీన్ని ఇన్వాయిసెస్ అంటారు. ఎవరు ఎన్నైనా సృష్టించవచ్చు. 100 కోట్లే? 100 crores? ఎంత? 1000 కోట్లైనా సృష్టించవచ్చు.
అర్థమైందా? కానీ అలా నాకు వన్ డౌట్ ఏంటంటే నా డీటెయిల్స్ ఎలా వచ్చాయి మీకు అని. ఏముందండి, డీటెయిల్స్ సంపాదించి దాన్ని ఆ నెంబర్ని ఏ విధంగా అయినా మార్పు చేయొచ్చు. ఇప్పుడు డిజిటల్ క్రియేటర్ అన్నప్పుడు తన బ్యాంక్ అకౌంట్స్ చాలా కంపెనీల దగ్గర ఉంటాయి. కంపెనీల నుంచి ఏదైనా ఇది రావచ్చు. ఆ ఇన్వాయిస్లు బ్యాంక్ స్టేట్మెంట్లు ఒకటి కాదు. బ్యాంక్ స్టేట్మెంట్ అన్నది బ్యాంక్ అకౌంట్ హిస్టరీ, ఇన్వాయిస్ అన్నది మనం ఇచ్చిన కొటేషన్. అర్థమైందా మీకు? అంటే ఆ వ్యక్తి అంత స్ట్రాంగ్ గా విత్ ఎవిడెన్సెస్ తో సహా అదే వెళ్తే ప్రూఫ్లు కూడా ఉంటాయి అంటున్నారు కదా. ఏంటి ప్రూఫ్? బ్యాంక్ స్టేట్మెంట్స్ నిజంగా మీకు అంత అమౌంట్ ఇచ్చినవి. యాక్చువల్లీ అది అంత కాదు, కానీ దానికన్నా తక్కువే. నా హిందీ, తెలుగు, తమిళ్ అకౌంట్కి కలిపి చేసాం. అది ఏ వీడియో కూడా మీకు చెప్తాను. అది బఫెలో వీడియో, మన మీ సుమన్ టీవీలోనే వచ్చిన వీడియో. అవును. ఆ సుమన్ టీవీలో మీరు ఒక స్టోరీ చేశారు ఒకప్పుడు. ఒక అబ్బాయి ఇలా ఇబ్బంది పడినాం, దాని తర్వాత అది మమ్మల్ని అప్రోచ్ అవ్వడం, అదే ఇలా ఆ ఇబ్బందిని చూసి కొందరు మోసగాళ్ళు మోసం చేస్తే అది మా వరకు వస్తే మేము వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఒక పెద్ద బఫెలో షెడ్ కట్టాం. ఆ బఫెలో షెడ్లో కేవలం 20 సెకండ్లు మాత్రమే లోటస్ 365 న్యూస్ అని ఒక వీడియో చేశాం. అవును. లోటస్ 365 కాదు, లోటస్ 365 న్యూస్. ఇక్కడ మీరు స్పోర్ట్స్ అప్డేట్స్ని మాత్రమే పొందొచ్చు అన్నాం. లింక్ను కూడా పెట్టలే. మేము లింక్నే పెట్టలేనప్పుడు ఎవరికి ఆడడానికి అక్కడ ఆస్కారం ఉంటుంది? మేము ఆ 30 సెకండ్లు చేయడం వల్ల వచ్చిన డబ్బుల్ని కూడా మేము ఆ బఫెలో షెడ్ని కట్టి వాళ్ళకి ఒక జీవనాన్ని ఇచ్చి ఆ వచ్చిన ఆదాయంతో చుట్టుపక్కల ఉన్న పిల్లల చదువులకు కూడా ఉపయోగపడేలా ఒక ఈకో సిస్టమ్ని క్రియేట్ చేయగలిగాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.